ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యలోనే నడుస్తోంది అని. సో ఎలాంటి అంశాలని చెప్తారు ఇప్పటివరకు మీరు అన్న ప్రకారం? ఎలాంటి అంశాలు వీటి మధ్య నడుస్తోంది? పాలన ఒకవైపు అయితే ఈ యొక్క కాంట్రవర్సీ అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఆయనది ఎలా ఉంది అంటే, మీరు చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే బేసికల్ నిజంగా కూడా ఎనీ ముఖ్యమంత్రి ఒక అధికార పార్టీగా మారిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత న్యాచురల్ గానే నాయకుడికి, ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రమో ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రమైనా సరే, ముఖ్యంగా తెలంగాణ అయితే కనుక రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు అట్లాగే 2014లో ఎట్లాంటి పరిస్థితి ఉందో 2024లో అదే పరిస్థితి కనబడుతుంది. 2014 అంటే ఎవ్రీ 10 years ఒక చేంజ్ వస్తుంది అని అనుకుంటారు. 2014లో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణగా మారినప్పుడు, తెలంగాణ అనే ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంత తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎవరెవరినైతే టార్గెట్ చేశారో, ఎవరెవరినైతే డైరెక్ట్ గానే ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి, అండ్ టార్గెట్ డైరెక్ట్ గా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు, వెల్త్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, డబ్బున్న వ్యక్తులు కావచ్చు, అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇన్వెస్టర్స్ కావచ్చు, అండ్ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ లోని బ్యూరోక్రాట్లు కావచ్చు. సో ఒక ఓవరాల్ ఎస్టాబ్లిష్మెంట్ ని ఆయన కంట్రోల్లోకి తీసుకునే క్రమంలో స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ స్టేక్ హోల్డర్స్ అందరి విషయంలో ఒక అభిప్రాయం అయితే ఉంటది కేసీఆర్ గారికి. 2014లో ఉండింది, అది కనిపించింది స్పష్టంగా. సో 2014లో ఆయన కలిసిన వాళ్ళు ఆ టైంలో అందరూ వచ్చి కలిశారు. 2015కి వచ్చేసరికి నీకు అంతా నార్మల్సీకి వచ్చింది. 2014కు ముందు జాగో భాగో నినాదాలు ఇచ్చిన కేసీఆర్ గారే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏమన్నా కష్టం వస్తే వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తాను అని చెప్పిన సందర్భం. అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళెవరికి ఇబ్బంది కలగనివ్వము, వాళ్ళందరి ప్రయోజనాలు మేము చూసుకుంటామని ఆయన ఇచ్చిన మెసేజ్. సినిమా ఇండస్ట్రీ గురించి చూసినా కూడా అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నదంతా కూడా ఆంధ్ర వాళ్ళే. ఈ రోజు ఇప్పుడు మనం ఆడుతున్న సోకాల్డ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ రోజు ఇబ్బంది పడ్డ వాళ్ళే. 2014కి ముందు ఇబ్బంది పడ్డ వాళ్ళే. తెలంగాణ మలిదశ ఉద్యమం టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళే. సో కొన్ని సినిమాలు అయితే తెలంగాణ యాసను అవమానించామని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు అసలు మేము రిలీజ్ చేయనీయమని చెప్పిన సందర్భాలు కూడా మనకు తెలుసు ఉద్యమం టైంలో. బట్ 2014 తర్వాత కట్ చేస్తే ఎవ్వరూ కూడా ఇబ్బంది పడలేదు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు. ఇంకా ఇబ్బందిని క్లియర్ చేసుకోవాల్సిన ఆ ట్రాన్సిషన్ పీరియడ్ స్మూత్ గా జరిగింది 2014-2015 మధ్య. ఆ ట్రాన్సిషన్ స్మూత్ గా జరిగిన తర్వాత 2015లోనో 16లోనో సబ్జెక్టివ్ కరెక్షన్ అయినా తెలుగు ప్రపంచ మహాసభలు పెట్టారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. ప్రపంచ తెలుగు మహాసభల తెలుగు తల్లినే విమర్శించినటువంటి కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడము, అందులో ఎవరెవరైతే మొత్తం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరినీ అందులో ఇన్వాల్వ్ చేయడము, తెలుగు వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడము, అండ్ అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ అందరూ వచ్చి కేసీఆర్ గారిని అద్భుతంగా ప్రశంసించిన విజువల్స్ ఈ రోజుకి గుర్తున్నాయి. కలిసి ఉందామనే కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఎప్పుడు కూడా రప్చర్ ఉంటది, ఒక ఫ్రిక్షన్ ఉంటది. ఆ ఫ్రిక్షన్ నుంచే సొల్యూషన్స్ వస్తాయి. సో ఆ ఫ్రిక్షన్ ముందు బిల్డ్ అయిన ఫ్రిక్షన్ ని ఆయన మళ్ళీ సొల్యూషన్ వైపు తీసుకెళ్లే క్రమంలో రకరకాలు ఉంటాయి. నయానో భయానో రకరకాల సామధాన భేద దండోపాయాల్లో భాగంగా ఒక సుహృద్భావ వాతావరణం 2015 తర్వాత ఏర్పడింది తెలంగాణ. సో సేమ్ థింగ్ 2024లో కూడా జరుగుతుందనేది నా అభిప్రాయం. ఓకే. సో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ, సో ఈ విషయంలో ఎట్లా హ్యాండిల్ చేసింది ప్రభుత్వం, అండ్ ఇతర పార్టీల పాత్రలు ఎట్లా ఉంది? టీఎస్పీఎస్సీకి సంబంధించి పోస్ట్పోన్మెంట్ కావచ్చు, లేక ఇప్పుడు హైడ్రా మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు, అండ్ రుణమాఫీ గ్యారంటీలు అమలు చేసిన విధానం. మీరు 2 మాటలు. ఒకటి ఏంటంటే ఆయన ఒకవైపు ఏమో తన అభివృద్ధి పథకాలు, తన సంక్షేమ పథకాలు ఒకటి, రేవంత్ రెడ్డి ఎజెండా ఏదో ఆ ఎజెండాని అమలు చేయడం, వాళ్ళు ఏదైతే గ్యారంటీలు చెప్పారో వాటిని అమలు చేయడం ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే అంతకు ముందు ప్రభుత్వం ఏవైతే పనులు చేసిందో వాటిని ఎండగట్టడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం. రైట్. సో ఇవి 2 గాక మధ్యలో కొన్ని ఈవెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పిన టీఎస్పీఎస్సీ పోస్ట్పోన్మెంట్ ఒక ఈవెంట్, మధ్యలో కొంతమంది పోలీసు వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబాల వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడం ఒక ఈవెంట్. ఒక ఈవెంట్ ఏంటంటే హైడ్రా ఇంకొక పని, అదొక ఈవెంట్, అదొక పని. ఈవెంట్ అనే కంటే అదొక సమస్య. ఈవెన్ లగచర్ల భూ సేకరణకు సంబంధించిన అంశం అదొక అంశం. సో ఈ 1 year లో మనం చూస్తే ఒకటి తను ఎజెండాని అమలు పరిచే విషయంలో కొన్ని లోపాలు ఉండడం, రుణమాఫీ సరిగ్గా అమలు కాలేదని, రుణమాఫీ ప్రతి ప్లేస్ లో రాలేదనేది ఒకటి, అండ్ రైతు బంధు పూర్తిగా అమలు చేయట్లేదని ఒకటి, అంటే లేట్ అవుతుందని, ఇట్లా ఉన్నాయి ఇష్యూస్. ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఒక వైపు పెట్టుకొని
ఆయన వాటి నుంచి డైవర్ట్ చేయడానికని ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ డైవర్ట్ చేయడానికో ఏదో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ప్రతి నెల ఒక కొత్త అంశాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఓకే. అందులో సక్సెస్ అవుతున్నారు. ప్రతి నెల ఏదో కొత్త అంశం వస్తోంది. ఆ అంశం ఒక నెల రోజులు నడుస్తోంది, మళ్ళీ తర్వాత ఇంకో కొత్త అంశం వస్తుంది. దేనికి లాజికల్ కంక్లూజన్స్ లేవు. ఇప్పుడు హైడ్రాకి లాజికల్ కంక్లూజన్ ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. సో హైడ్రా చాలా పెద్ద విషయంగా తీసుకొచ్చారు. కరెక్ట్ గా ఎప్పుడంటే మీకు వర్షాకాలం మొదలైన టైంలో వచ్చింది ఈవెంట్ ఇది. నిజంగా ఈ అంశం సరిగ్గా ఆ టైంలో నిజానికి మనం చూస్తే ఆయన తెలివిగా చేశారా లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగిందా ఐ డోంట్ నో కానీ మీరు ప్రతి సంవత్సరం మీరు గమనించి చూస్తే లాస్ట్ 10 సంవత్సరాల్లో ప్రతి వర్షాకాలంలో మీడియా మొత్తం దేని మీద ఉంటుందండి ఫోకస్? వరదల మీద ఉంటుంది. వరదలు, బురద, లేకపోతే మ్యాన్ హోల్ తెరుచుకోవడము, చినుకు పడితే నదిని తలపిస్తున్న రోడ్లు మాట్లాడడం, రకరకాల అంశాల మీద ఉంటుంది. బట్ ఈసారి మొత్తం హైడ్రా చుట్టూతో వెళ్ళిపోయింది. ఫోకస్ మొత్తం హైడ్రా చుట్టూతో పోయింది. నిజానికి ఒక సమస్య అది. ఇది ప్రభుత్వం బదనాం అవుతుంది అనుకునే అంశాన్ని బదనాం కాకుండా ఆయన ఒక హీరోయిక్ అప్రోచ్ లోకి ఆయన తీసుకున్నారనే ఒక భావనను బిల్డ్ చేశారు. సరే, దాన్ని ఎండగట్టడంలో విపక్షాలు పూర్తిగా సక్సెస్ కాలేదు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడారు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడారు, ఇదంతా మాట్లాడారు కానీ బట్ నిజానికి అది సరిగ్గా ఎండగట్టడానికి కావాల్సిన వాతావరణాన్ని ప్రతిపక్షాలు బిల్డ్ చేసుకోలేకపోయాయి. అలాంటిదే లగచర్ల ఇష్యూ వచ్చింది. లగచర్ల ఇష్యూ రాగానే దానిలో కూడా నీకంటే పాజిటివ్ ఆర్ నెగటివ్ ఐ డోంట్ నో బట్ ఒక డైవర్షన్ అయితే జరిగింది. ప్రజల దృష్టి మాత్రం ఇంకో వైపు మళ్ళింది. అది యాదృచ్ఛికంగా జరిగిందా, రేవంత్ రెడ్డి స్ట్రాటజిక్ గా చేశారా అనేది లెట్ టైం డిసైడ్. ఓకే, సో మీరు ఇప్పుడు అన్న దాంట్లో టీఎస్పీఎస్ అనేది ఒకానొక అంశం మాత్రమే. అలాంటి అంశాలు చాలా వచ్చాయి, చాలా పోయాయి. వీటికి లాజికల్ కంక్లూజన్స్ లేవు. అందులో ఆ లాజికల్ కంక్లూజన్స్ తీసుకురావడంలోనో లేకపోతే తీసుకురాలేదని చెప్పడంలోనో ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది కానీ నీకు వ్యవహారం మొత్తం చూస్తే ఈ 1 year లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉందండి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు క్రెడిబిలిటీ సంపాదించలేకపోతున్నారు గ్రౌండ్ లో. ఈ రోజుకి బీఆర్ఎస్ కి ఇంకా అంతకు ముందు ఉన్న విశ్వసనీయత రాలే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.